హలో! ఎలా ఉన్నారు అందరూ? ఈజీగా చక్కెర పొంగల్ చేసుకుందాం. ముందుగా ముప్పావు గ్లాస్ బియ్యానికి పావు గ్లాసు పెసరపప్పు వేసుకున్నాను. ముందుగా ఇది కడిగి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చివైనా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరే వేశాను. డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం ఉన్నాయి కదా, అది వేసేసుకుందాం. కొంచెం సేపు నేతిలో వేపుకోవాలి. జస్ట్ ఒక 1 మినిట్. ఇప్పుడు రెండు కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, ఒకటికి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి 3 విజిల్స్ రావాలి. ఇప్పుడు పాకం పట్టుకుందాం. పాకం అంటే పెద్ద పాకం ఏం కాదండి, కొంచెం మెల్ట్ అయ్యి దగ్గరకు వస్తే చాలు. ఇక్కడ నేను సగం కప్పు బెల్లం తురుము, సగం కప్పు షుగర్ తీసుకుంటున్నాను. చక్కెర పొంగలి ఇలా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకుందాం. బెల్లం, షుగర్ పూర్తిగా మెల్ట్ అయిపోయి కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇట్లా ఉంటే చాలు, కట్టేసుకుందాం. త్రీ విజిల్స్ వచ్చేసినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత బాగా మెత్తగా ఉడికిపోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం పర్వాలేదు, బాగా మెత్తగానే ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం పాకం వేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ పాటు ఇలానే ఉడికించుకొని ఇలా మెత్తగా అయిపోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం.
కొంచెం యాలుక్కాయల పొడి వేసుకోవాలి. కొద్దిగా పచ్చికర్పూరం కూడా వేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ముందు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాం కదా, తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు నెయ్యి. దీనికంతా నెయ్యేనండి టేస్ట్. అంతేనండి, చక్కెర పొంగలి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.